హాయ్ అండి అందరూ. ముందు వీడియోలో ఇది పెరుగునా దోసపిండినా అని పెట్టాను కదా, మీరందరూ ఇది పెరుగు అని పెట్టారు కదా. ఇది పెరుగు కాదండి, దోసపిండి. క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ వీడియో చేశాను. ఇది కొంచెం చిక్కగా కలిపాను, అందుకనే మీకు పెరుగులా కనిపించింది. ఇది దోసపిండి. చాలామంది చాలా కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ అండి కామెంట్స్ చేసినందుకు. ఇది దోశ ఇందులో నెయ్యితో ఎలా వేయాలి అనేది నేను చూపెట్టాను. ఇందులో క్లియర్గా ఉందండి. దోశలు వేయరాని వాళ్ళు వేసుకోవచ్చు. నాకు కూడా స్టార్టింగ్లో వచ్చేది కాదు, వేస్తుంటే అదే అలవాటైపోయింది. ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా వేస్తున్నాను. చూడండి, దీంట్లో కొంచెం ఆనియన్స్ వేసేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసేసుకొని, ఆయిల్కి బదులు నెయ్యి వేయొచ్చు, వేసేసుకొని లైట్గా కారం వేసుకుంటే తినేవాళ్ళు కారం వేసేసుకోవచ్చు. వేసుకొనేసి కాసేపు స్టవ్ మీద అలాగే ఉంచాలండి. కొంచెం కారం మగ్గుతుంది, అలాగే ఉల్లిపాయ కూడా మగ్గుతుంది. తర్వాతకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. అసలు దోశ వేస్తుంటే ఆ స్మెల్లే వేరేలా వస్తుందండి. నాకైతే చాలా ఇష్టం దోశ అంటే. మీలో ఎవరెవరికి దోశలు ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ముందు దాంట్లో వీడియోలో ఇచ్చిన రెస్పాన్స్కి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓకే అండి, ఇంకా దోశ రెడీ అయిపోయింది. నేను వేడి వేడి దోశని చట్నీ వేసేసుకొని తింటున్నాను. ఓకే బాయ్.